హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు కరివేపాకు పుదీనా కొత్తిమీర చికెన్ ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ముందుగా ఒక 5 నుంచి 10 జీడిపప్పు, ఒక గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర, వీలుంటే పుదీనాకు, ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 2 చిన్న సైజు టమాటాలు, కొంచెం పచ్చిమిర్చి వేసి మగ్గనించాను. ముందుగా ఒక పావు కేజీ చికెన్కి చూపిస్తున్నానండి. పావు కేజీ చికెన్ నీట్గా కడిగి ఈ టమాటాలు ఉల్లిపాయలు మగ్గినప్పుడు చికెన్ కూడా అందులో వేసేసానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిన్న లెమన్ నిమ్మరసం పిండానండి కొద్దిగా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి తగ్గించి, తక్కువగా తినేవాళ్ళు అయితే తగ్గించి వేసుకోండి, లేదంటే మామూలుగా కొంచెం ఒక స్పూన్ వేసానండి. ఇప్పుడు దీంట్లోకి పెరుగు మీద మీగడ కూడా వేసుకోండి. చాలా రుచిగా కర్రీకి మంచి స్మూత్గా చాలా రుచి వస్తుందండి. పెరుగు మీద మీగడ వేసుకొని 2 విజిల్స్ రానివ్వండి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, చాలా మెత్తగా అయిపోతుంది. మనం విజిల్ పెట్టుకునే ముందు ఎసరు కూడా చాలా కొద్దిగా వేసుకోవాలండి. 2 విజిల్సే కాబట్టి ఊరికే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా, మ్యాగీ మసాలా ప్యాకెట్ వేసానండి నేను ఒకటి. గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసి దగ్గరగా మగ్గనించుకుంటే ఎంతో రుచిగా ఉండే కరివేపాకు చికెన్ రెడీ. చాలా రుచిగా ఉంటుందండి. కరివేపాకు ఫ్లేవర్తో చాలా కొత్త టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.